వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భూ సమస్యల సత్వర పరిష్కారానికి భూభాగం చట్టం తెచ్చినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పత్రికా రంగంలో వెంకట సమ్మయ్య గౌడ్ సేవలను గుర్తించిన సంస్థలు. భూ సమస్యల సత్వర పరిష్కారానికి భూభాగం చట్టం తెచ్చినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో శనివారం కాటారం మండలం కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి భూమి హక్కుల రికార్డు చట్టం 2025 అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంలో రైతుల భూములకు రక్షణ లభిస్తుందన్నారు. రైతులను ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలు శాశ్వత పరిష్కారానికి నిపుణుల కమిటీతో వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి పటిష్టమైన చట్టాన్ని రూపొందించి అమలులోకి తెచ్చిందని తెలిపారు. మీరు ఏం అప్లై చేస్తారు అది మ్యూటేట్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద మొత్తం రాష్ట్రంలో అది మన స్టేట్లో ఈ ధరణి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ధరణి చట్టంలో ఇలాంటి లావాదేవీల సేవలు, మార్కెట్ వాల్యూ, నిషేధిత తదితర భూ వివరాలు, ఎన్కంబర్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ దస్తావేజులు తదితర సమాచార సేవలు రికార్డు సవరణ కోసం ధరణి చట్టంలో ఎలాంటి నిబంధన లేదు. దృఢ సంకల్పానికి ఓ గీటులై డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో కొత్త శకం ఈ భూభారతి. భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి. భూ రికార్డుల నిర్వహణలో కొత్త వెలుగు ఈ భూభారతి. భూగా ప్రతి అమ్మకానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, అనుమానాలకు తావులేని హక్కుపత్రం. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రేణిగుంట విద్యుత్ నూతన భవన ప్రారంభోత్సవం చేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బెంచుల వెంకట సుధీర్ రెడ్డి, ఎస్పీ సురేందర్ నాయుడు, ఈఈ చంద్రశేఖరరావు, డిఈ రమేష్ బాబు వారి చేతుల మీదుగా నూతన భవన ప్రారంభోత్సవం చేశారు. అనంతరం భవన కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేశారు. టెంకాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎస్సీ సురేంద్ర నాయుడు, ఈఈ చంద్రశేఖరరావు, డిఈ రమేష్ బాబు, ఏఈఓలు పుణ్యకోటి హరిప్రసాద్, లైన్మెన్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ బాషా, రేణిగుంట మండల అధ్యక్షులు ముని చంద్రారెడ్డి, డిపి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి సార్, ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ వస్తారు మా ఆఫీసు. ఈ చేతుల మీదుగా నాన్నగారిని చూసినట్టు మాకు అప్పుడు గతంలో నాన్నగారితో కలిసి పనిచేసి ఈ ప్రజలకు అందరికీ కూడా మంచి జరగాలని, అదేవిధంగా మేము వచ్చిన తర్వాత మా ఏడీ గారు మేమంతా గవర్నమెంట్ చేసుకుంటూ రేణిగుంటలో చుట్టుపక్కల చాలా ఇంప్రూవ్మెంట్ చేశాం సార్. మా ఏడీ గారు నాకు వివరించినట్టు రేణిగుంట సబ్ డివిజన్ బిల్డింగ్ ప్రారంభోత్సవంగా ఇక్కడికి ఇచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి మరియు ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ, పూర్వ ప్రజలకు మరియు పత్రికా విలేకరులకు, విద్యుత్ సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు. గత 10 నెలలుగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఒక సబ్స్టేషన్ వైజ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ప్రజా సమస్యల మీద పరిష్కార వేదిక అనేది ఒక ప్రోగ్రామ్
స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో వచ్చే సమస్యల్ని పరిష్కారం చేస్తున్నాము ఎప్పటికప్పుడు. మా క్రిస్టియన్ సోదరులకి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. యేసుప్రభు ఆశీస్సులు మీ అందరి మీద, నా మీద, నీ మీద, అందరి మీద ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ, అలానే నిన్న చూశారు మీరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏ రకంగా మరి వాళ్ళు లంచం వండితనం, ఆ ముగ్గురు కలిసి ఏ రకంగా. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బవరి శంకర్నాథ్ రిటైర్డ్ ఎంఈఓ పాల్గొన్నారు. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ డైరెక్టర్ పుట్టి రామచంద్రశేఖర్ మాట్లాడుతూ ఎల్కేజీ పూర్తి చేసుకున్న యూకేజీకి అడుగు పెడుతున్న 30 మంది విద్యార్థులు, అలాగే యూకేజీ పూర్తి చేసుకుని ఫస్ట్ క్లాస్లోకి అడుగు పెడుతున్న 30 మంది విద్యార్థులకు మొత్తం 60 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం స్కూల్ ఆవరణలో నిర్వహించడం జరిగిందని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారు మరెన్నో విజయాలు సాధించేలా ప్రోత్సహించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అలాగే స్కూల్ ఆవరణలో విద్యార్థుల చేత స్పీచెస్, సాంగ్స్, కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. విద్యార్థులకు సర్టిఫికేట్స్, మెమెంటోలు అందజేశారు. తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ బవరి శంకర్నాథ్, డైరెక్టర్ పుట్టి రామచంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయులు పి అరుణం, ఎం వాణి, అధ్యాపక సిబ్బంది, పేరెంట్స్ పి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్. ఏబిసిడి చెప్పు, ఆల్ఫాబెట్స్. ఏ వెరీ గుడ్ చెప్పు. వెరీ గుడ్. తెలుగు మంత్ నేమ్స్. చైత్రం